జై సీతారాం. మేర్కొండ దశకం 23లో చిత్రకేతు ఏం చేశారనేది మన ఇవాళ 6th శ్లోకాలు అనుభవించుతా. భట్టత్రి చెప్పారు, అత సహి అనేరు చిత్రకేతు నారదత నారదర్తో స్తోత్రం చ మంత్రం అపి స్తోత్రాలని ఏ మంత్రం ఓదాలే అనే ఆ విషయాలన్నీ లబ్ధ్వా తెలుసు శేషవపు తే హే కృష్ణ నిన్న ఆదిశేషన్ అనే రూపంలో తన అదావదు చిత్రకేతు తోషాయ నను తన్నంత నీహ ఉండు తపస్య చేసింది ఆరంభించేప్పుడు సప్తరాత్రి 7வது నాడు తాని విద్యాధరాధిపతి తాం విద్యాధరర్గల్ ఏ పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్ లబ్ధ్వా తవిల్నాலும் అకుంఠమతి కొంచెం కూడా నలువహండ మేర్కొండు మిమ్మల్నే అట్నే కంటిన్యూస్గా మొక్కుంటాం సార్ అనేదానే భవంతం అన్వభజత్ అనేరు భట్టత్రి. 7வது శ్లోకాల చూసా ఉంటే మృణాలద్వలేన అట్నే తెల్ల కలర్ల ఎట్ట తామరయోడ తండున్నో ఆ జాడ తెల్లగా సహస్ర శీర్ష్ణ 1000 తలలతో బద్ధనుతి సిద్ధ గణావృతేన సిద్ధర్గల్ మొదర్కొండు సుట్టు నిన్న పాడుతూ ఉండే ఆ రూపేణ ఆ రూపంలో అచిరత ఒడనే ప్రాదుర్భవన్ చిత్రకేతు ముందతి నుతిభిహి ప్రసన్న వాండు చేసిన ఆ స్థుతిల్లో సంతోషపడు ఆత్మతత్వం దత్వా మీరు వాండు ఆత్మతత్వంన బోధించారు అనుగ్రహ్య వాండు ఆశీర్వాదం ఇచ్చి తిరోదదాయ మీరు మరించారు అనేరు. அடுத்தது 8வது శ్లోకాల చూసా అంటే అథ దావెన త్వద్భక్త మౌలిహి మీயோட భక్తి మట్టునే అనిసి నెరంజి ఉండిన స అపిహిచ ఆ చిత్రకేతు లక్షం వర్షాన్ని ఎన్నో వర్షాన్ని హర్షలు మనాహ మనసాల హ్యాపీహాని మీయోడ ధ్యానంలోనే ఉండిన అతడు భువనేషు అన్ని లోకాన్ని తవ గుణగణం మీయోడ గుణాలనే పాడుకుంటా చేసుంటా సంగాతిర్ ఏకరహిత దేంతోని జాస్తి పట్టు ఒకటి పెట్టుకోకుండా కామం సంగాపయన్ మనసాల తనోడ హృదయం నిండు మీ పట్టే పాడుకుంటా చేసుంటా లలితం చచార హ్యాపీగా అన్ని తావు సంచారం చేత ఉంచారు. అట్ట సంచారం చేత ఉండిన చిత్రకేతు మేర్కొండ 9th శ్లోకాలో చూసామంటే అత్యంత సంగ విలయాయ ఇట్నే ఎక్స్ట్రీమ్ హ్యాపీతోని దెల్లోని పట్టు లేకుండా ఉండిన ఆతండు భవత్ప్రనున్న నూనం భట్టత్రి అనేరు హే కృష్ణ మీరు వాండోడ రోగుల హృదయంలో ఉండు మీరు వాడిన తూండి ఉడిసారు రూప్య గిరిం ఆప్య తూండి ఉడిసిన దానికి కైలాసాన్ని వచ్చి అడంజిన ఆ చిత్రకేతు మహత్ సమాజే అక్కడ అన్ని కూడిన ఋషిల్ మునివర్లు అందరూ కూండుండిన ఆ సంగమంలో అంగజారం అంటే కామధేనునే భస్మం చేశారే దానిహే శివనోడ ఇంకొక పేరు అంగజారం. అతను ఏం చేశారు అంకృత వల్లభం ఇందరు కూండున్నాలో ఇన్ని మునివర్గలు కూండుండిన ఆ సభలో తాయార్న తన్నోడ మడిలో కూండ పెట్టుకుంటున్నారు తన్నోడ తొడలో కూండ పెట్టుకుంటున్నారట. దాన్ని చూసి ఈ చిత్రకేతు ఏం చేస్తున్నారు పరిహసన్న గుళ్ళని నవ్వితున్నారట. ఈ నవ్విందాన్ని చూసి ఉమయా అభిషేపే తాయారు కోహొచ్చి ఒక శాపం ఇచ్చిస్తున్నారు. అది ఏ శాపం అనేది మన రేపు అనుభవించుతా. జై సీతారాం.